అంటూ వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. మరి కోర్టు ఆ సర్టిఫికెట్ని కన్సిడర్ చేసి బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు, మేము ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు అని చెప్పి మరి అక్కడికి ఎంక్వైరీకి వెళ్ళిన పోలీసులకు చెప్పారంట. మరి మీరేమన్నా వాళ్ళతో గుంటూరు లలిత హాస్పిటల్ వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫోన్ ఎవరికి కూడా అందుబాటులో మనకి లభించినటువంటి పరిస్థితి. మనం ట్రై చేసాం, ఆ ప్రయత్నం చేస్తే అలా ఫోన్లు ఎవరికి కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఉన్న ఫోన్లు కొందరేమో అక్కడ హాస్పిటల్ ల్యాండ్ లైన్ చేస్తే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే చీఫ్ కార్డియాలజిస్ట్ గా ఉన్నటువంటి పివి రాఘవశర్మ అయితే పోలీసులకు మాత్రం ఆయన సర్టిఫికేట్ ఇవ్వలేదంటే కూడా బలగుద్దినట్టు ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా అనంతపురం, గుంటూరు జిల్లాల పోలీసులు 2 రోజుల నుంచి బోరగడ్డ కోసం ఎదుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ లో న్యాయస్థానం మోసగించినటువంటి అనిల్ వ్యవహారం దృష్టికి పోలీసులు తీసుకువస్తున్నటువంటి ఈ తరుణంలో మరో కేసు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. రైట్. సాధారణ ఖైదీకే కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది కదా. మరి బోరుగడ్డ లాంటి దాన్ని ఏమంటారు, అతని నియమనాలు తెలియదు, రౌడీ షీటర్, అతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి రౌడీ షీటరు ఏ రకంగా గతంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిట్టాడో, జగన్ని ఒక మాట అంటే ఏ రకంగా రెచ్చిపోయాడో, ఒక సొంత వైసీపీ ఎమ్మెల్యేనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నేను బండికి కట్టుకుని వెళ్తానని చెప్పడం, లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీడియా వాళ్ళని కూడా మీ ఇంటికి వచ్చి కూర్చుంటా నీ అది అని చెప్పి అసభ్య పదజాలంతో మాట్లాడడం, ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ బోరుగడ్డ మీద. మరి గతంలో చూసాం కదా, ఒక 7 పోలీస్ ఆఫీసర్స్ని ఒకసారి సస్పెండ్ చేశారు, 4 పోలీసుల్ని మరోసారి సస్పెండ్ చేశారు, రాచమర్యాదలు ఇచ్చారు గుంటూరు అరండోల్పేట పోలీస్ స్టేషన్లో అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ని అయితే ఏకంగా వీఆర్కి పంపించేసిన పరిస్థితి. ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ మీడియాకు ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లా, కనీసం గవర్నమెంట్కి కూడా తెలియదంట. అంటే ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని నేను అడుగుతూ ఉన్నాను, అంటే ఎందుకు ఇంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఉంది? ఏం జరుగుతోంది అసలు? అంటే కూటమి అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ వాసనలు కొంతమందికి పోలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సాంబశివరావు. మనం ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి శంకర్ గారు. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ గా ఆయన ఏమని చెప్పారు, అమ్మని చెల్లిని అందరినీ బూతులు తిట్టిన వారికి బిర్యానీలు పెట్టించి టేబుల్ మీద రాజు మర్యాదలు చేసి పొడుకులు పెడుతున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలోనే చూశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే కనుక అసలు ఈ విషయం అంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది అనేది మనకు వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా పూర్వపు వాసన ఇంకెక్కడా కూడా పోలా. ఇప్పుడు అందరూ కూడా పోలీసులు ఉన్న వాళ్ళందరూ కూడా చలనాలే జరిగినాయి తప్ప ఉద్యోగం నుంచి పక్కకు పోయినటువంటి వారు కాదు. ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషను, ఈ క్రైమ్ కాకపోతే పట్టణాలకి వేరే అట్లా డ్యూటీ మార్చుకున్నారు తప్ప అదే పోలీస్ వ్యవస్థ, అదే పోలీసులు అన్ని చోట్ల ఉన్నారు. అంతే తప్ప వాళ్ళందరికీ కూడా ఇతని గురించి కొంత గతంలో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని బిర్యానీలు పెట్టించారు, రాజమర్యాదలు చేశారు. ఇప్పుడు మీడియా కాదు కదా, ప్రభుత్వానికి కూడా తెలకుండా గోప్యంగా దీన్ని అడ్డుపెట్టి చక్కగా కథంతా నడిపేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అడ్డంగా బుక్ అయిపోయినా, దొరికిపోయినా, అరెస్ట్ అయినా, రిమాండ్ విధించినా కూడా ఆ తర్వాత బోరుగడ్డ యాటిట్యూడ్లో కానీ, అతని మాట తీరులో కానీ, అతని తీరులో కానీ ఎటువంటి మార్పు రాలేదు అన్నది మనం చూసాం. ఒక సందర్భంలో మన ఛానల్ పేరునే ప్రస్తావించి నేను అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఆయన తనకి తెగించాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో వారం రోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది పిఠాపురంలో, 12వ ఆవిర్భావ సభ. సో అంటే ఖచ్చితంగా అంటే రకరకాల ఊహాగానాలు గతంలో చూసాం మనం. పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందని, లేకపోతే ఇంకొకటని, ఎవరో నిఘా పెట్టారని చూసాం కదా సాంబశివరావు. అంటే ఇలాంటి ఒక కరడుగట్టిన